ఉన్నారు. మేమిద్దరం ఇప్పుడు ఆరామ్ గారిలో ప్రోగ్రామ్ చేసి నరేష్ గారు, కిరణ్ గారు, నేను ముగ్గురు వస్తున్నాం. సార్, అమితాబ్ బచ్చన్ గారి వాయిస్ మీరు బాగా చేస్తారు సార్. ఒకసారి నాకు అమితాబ్ బచ్చన్ గారి వాయిస్ చేయండి సార్. తప్పకుండా సార్, మీ అభిమానం అటు తిరిగి మాట్లాడు సార్. जरूर करेंगे। मेरे पर आप इतना विश्वास रखे। अमिताभ बच्चन जी का आवाज पूछा, मैं जरूर करूंगा। अमिताभ बच्चन जी ने तेलुगु में कैसा बात कर सकता हूँ। మీరు చాలా అద్భుతమైన కళాకారులు. ఇంత మంచి కళాకారులని నా జీవితంలో చూడలేదు, చూడబోనేమో. ఇలా ఉంటుంది సార్. ఇంత బాగా ఎలా చేస్తున్నారు సార్? నాకు రావటం లేదు అమితాబ్ బచ్చన్ వాయిస్. వస్తుంది సార్, ఖచ్చితంగా వస్తుంది సార్. అక్కడ మనం మీలాగా చేయాలంటే నాకు దగ్గు వస్తుంది సార్. ఏం లేదు సార్, అక్కడ వాయిస్ వచ్చేసి మన డెవిల్ వాయిస్ ని గుర్తు చేసుకుని అరుంధతి సినిమాలో అమ్మాలే అమ్మాలే బొమ్మాలే. అరుంధతి అమ్మాలి, ఎంత బొమ్మాలే. వసే అరుంధతి, నీకు పిల్ల. అక్కడ వాయిస్ త్రోలో మన జీరా పట్టుకుంటే అమితాబ్ బచ్చన్ వచ్చేస్తుంది సార్. ఎంఎస్ నారాయణ కూడా వస్తున్నారు సార్. వసే అరుంధతి, నీకు పెళ్ళ. అది వసే అరుంధతి, దొంగ ముండా, నీకు పెళ్ళ, చంపేస్తా, నాకు బతుకు తీసుకెళ్ళి. మాడా గారి వాయిస్ కూడా వస్తుంది కదా సార్. ఇలా మాడ కూడా వస్తుంది సార్. మాడ అబాయ్ అరుంధతి, నీ జమ్మడి పాను దొంగముండా. కళ్ళు చిదంబరం కనుక వెళ్తే అక్కడికి ఆయన ఏం చేస్తాడు? అరుంధతి ప్లేస్కి అరుంధతి దగ్గరికి. అదే అయ్య బాబాయ్, ఏదైతే నన్ను చూసి తీసుకెళ్లి సమాధులు కొల్లబెట్టేసింది దొంగముద్ద. అయ్య బాబాయ్, బద్దలు కొద్దామంటే నాదేమన్నా జింబాడి ఎత్తేముంది. అయ్య బాబాయ్, ఇలా ఉంటుంది సార్. అయితే ఓకే, చాలా చాలా అద్భుతంగా చేశారే. అలాగే కిరణ్ గారు బాలీవుడ్ లో ఇంకేం వాయిసెస్ చేస్తారు? అతను ఒకటి విలన్ సార్, మోనా డార్లింగ్ అని ఒక చెయ్యండి. मोना डार्लिंग, मुझे गोभी मंचूरिया खाना चाहता है, थोड़ा गोभी मंचूरिया पका के खिला दो ना. ఇట్లా ఉంటుంది సార్. మన మోనా డార్లింగ్, అతని విలన్ పేరు కరెక్ట్గా తెలీదు. సారీ బ్రదర్. షారూక్ ఖాన్ అంటే షారూక్ ఖాన్ అంతగా నిజం చెప్పండి, చలిలో వణుకుతున్నట్టే సార్ షారూక్. ఎందుకులా ఇప్పుడు ప్రోగ్రాంకి వెళ్ళొచ్చాం, బయట చలిగా ఉంది షారూక్ ఖాన్. ఇలాగా అది సార్ షారూక్ ఖాన్. అయితే తర్వాత ఇంకా హిందీ వాళ్ళు నాకు కొంచెం లిమిటెడ్గా అదే సార్, చాలా తక్కువ. అమరీష్ పూర్ వస్తుంది సార్, ట్రై చేస్తాను. ఈ బాలిక మామూలు బాలిక కాదు, దేవ కన్యా. ఇట్లా అంటే ఈ రకంగా వస్తుంది అనుకుంటున్నాను. ఈ కన్య మామూలు కన్య కాదు, ఈ కన్య దేవ కన్య. ఓకే, అబ్రకదబ్రా. ఇప్పుడు చూడండి సార్. ఈ కన్యా మామూలు కన్య కాదు, దేవ కన్యా. అంటే ఎట్లా జీవ 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 జీవన్ బట్టే చెప్పే కదరా వాడి బాక్స్ వాడి చెప్పే కదరా వాడి బాడీ బాక్స్ ఆఫీస్ అనే. అయితే ఈ కన్యా మామూలు కన్య కాదురా.